मोटे ताजे गुरु को पलटी मार दी और गुरु पानी के अंदर था, शिष्य बाहर। तब गुरु ने इतना सा कहा कि क्या तुझे परमात्मा की प्राप्ति के लिए, मोक्ष की प्राप्ति के लिए इतनी ही तड़प है जितनी तड़प तुझे अपनी जिंदगी बचाने के लिए 1 मिनट में थी? अगर है तो तुझे परमात्मा मिल जाएगा, और अगर नहीं है तो अभी उसकी तड़प पैदा कर। मैं आपसे पूछता हूं कि जो सपने आपने लिखे, जो स्ट्रॉन्ग बर्निंग डिजायर, जो रीजन, जो कारण आपने लिखे हैं, क्या वो उसमें इतनी तड़प है? यस। क्या उसमें इतनी आग है? क्या उसमें अभी इतनी वो स्ट्रॉन्ग बर्निंग डिजायर है? अगर है तो अगले 90 दिन खेले आपकी जिंदगी में, इसका ज्यादा कोई काम नहीं बचा है। ओनली 90 डेज। प्रॉब्लम ये है कि ब्रिटिश लोगों का है, और अच्छी बात भी ये है कि ब्रिटिश लोगों का है। मैं देखता हूं 10-10 साल जिनको हो गए हैं, फिर वो मुझसे आके पूछते हैं भैया काम नहीं हो रहा है। तो मैं उनसे एक ही बात पूछता हूं, काम शुरू क्यों किया था ये बताओ। और पता चलता है कि उसके बाद कि कहीं ना कहीं उनके सपनों पे धूल जम गई है, या अभी भी वो सपने में उतनी आग नहीं है। अभी भी लगता है कि वो तूफान अंदर खड़ा नहीं हुआ। नहीं हो सकता। चलो ఎస్ ప్రతిసారి మేము ఇక్కడ మాట్లాడుతూ ఉంటాము. సో ఈ బిజినెస్ మనం ఎందుకు బిల్డ్ చేయాలి, ఎందుకు ఈ బిజినెస్ మనం చేసుకోవాలి. సో లాస్ట్ టైం కూడా మనం పోయిన ఎఫ్ఆర్యూలో ఇక్కడ కంపెనీ ఓనర్ ఎండి సార్ గౌతమ్ బాలి సార్తో కూడా మనం మాట్లాడినాము. సో గౌతమ్ బాలి సార్ ఏమన్నారంటే ఈ బిజినెస్ ప్రోడక్ట్స్ది కాదు, ఈ బిజినెస్ లీడర్షిప్ది అని. ఈ ఒక్క మాట చాలు. ఈ కంపెనీ గురించి మనం ఆలోచిస్తే కంపెనీ యొక్క వయస్సు ఇంకా 100 ఏళ్ళ వరకు ఉంటుంది అని అర్థమైంది. సో ప్రోడక్ట్స్ అప్పుడప్పుడు చేంజ్ కావచ్చు, రీప్లేస్ కావచ్చు. మార్కెట్లో కొంతమంది ప్రోడక్ట్ని అంగీకరిస్తారు, కొంతమంది వద్దు అంటారు. టైం సిచ్యువేషన్ వల్ల అది మారుతుంది. కానీ ఈ లీడర్ అనేటిది ఎప్పుడు మారరు. సో లీడర్ ఎందుకు మూవ్ కావాలి, ఒక లీడర్ ఎందుకు ఇక్కడ బిజినెస్ చేయాలి. సో అతని దగ్గర ఏ కారణం ఉన్నది, పొద్దున 8 o'clock నుంచి రాత్రి 11 వరకు రాత్రి పగలు పని ఎందుకు చేయాలి. సో కారణం ఒకటే ఉంటుంది, అది ఒక డ్రీమ్ ఉండాలి. సో ఆ డ్రీమ్ అనేది చాలా ఇమోషనల్, అంటే భావనాత్మకంగా ఉండాలి. ఆ రగిలే ఏమంటారు బర్నింగ్. సో దాంట్లో ఒక ఫైర్ ఉండాలి. ఆ ఫైర్ లేకపోతే మనము ఇంత పని చేయలేము. ఇప్పుడు ఒక గురు శిష్యులు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. శిష్యుడు వచ్చి గురువు గారు నాకు భగవంతునికి చేరుకోవాలి, భగవంతునికి నేను ప్రాప్తి చెందాలి అని అంటున్నారు. సో అదే టైంలో గురువు ఏమంటారంటే నదికి తీసుకోబోతారు. నది లోపల ఆ శిష్యుడు కొంచెము ఎట్లా ఉంటాడంటే థిన్గా ఉంటాడు, అండ్ గురువు అనే వ్యక్తి చాలా బలంగా ఉష్టుపుష్టుగా ఉంటారు. సో ఇప్పుడు శిష్యుడు ఇంత మాటలు చెప్పిన తర్వాత నీళ్ళ లోపల తీసుకుపోయి అతనికి ముంచేసిండు. ఆ నీళ్ళలోనే అతనికి పట్టుకొని అతని మీద కూర్చుంటే అతను శ్వాసం గురించి పరేషాన్ అవుతుండు, తహతలాడుతున్నాడు. సో అదే సమయంలో ఏదో ఒక రూపంలో కష్టపడి అతనికి గురువుకి తన మీద నుంచి కిందకి పారేసి బయటికి వచ్చేసిండు. సో గురువు ఏమన్నారంటే అరే నేనైతే ఇంత గట్టిగా ఉన్నాను, నన్ను నువ్వు ఎట్లా పడేసినావు నీళ్ళలో అంటే ఈ ప్రాణం కదా, ప్రాణం గురించి నేను చేసినాను అంటే. అప్పుడే గురువు ఏమన్నారంటే ఎలాగైతే నువ్వు ఈ శ్వాసం గురించి తడపరాయించినావు, అట్లనే నీకు భగవంతుని గురించి, మోక్షం గురించి అంత లోపల అది తహతలాడేది ఉన్నది అనుకోండి, ఆ తడపు ఉన్నది అనుకోండి, నువ్వు కూడా అది సాధిస్తావని. సో మనం కూడా ఇక్కడ అట్లాంటివి డ్రీమ్ ఉంటే, ఆ డ్రీమ్ గురించి మనము అంత లోపల ఫైర్ ఉంటే, సో ఖచ్చితంగా మనము ఒకవేళ అది ఆ ఫైర్ మన దగ్గర వచ్చేసింది అనుకో, జస్ట్ 90 days గేమ్ ఇది. 90 daysలోనే మనము ఇది అంతా మనం సాధించవచ్చు. ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే ప్రాబ్లం మన లోపలే ఉంటుంది. 10 సంవత్సరాలు అయినాయి, ఇప్పుడు కూడా బిజినెస్ అవుతలేదు సార్ అంటే, నువ్వు పని ఎందుకు స్టార్ట్ చేసినావు,
నీ యొక్క డ్రీమ్స్ ఏవైతే నువ్వు రాసుకున్నావో దాని మీద దుమ్ము ధూళి పడి ఉన్నదేమో, సో ఆ ఏవైతే నిప్పు అగ్ని లోపల ఉండాలి, ఫైర్ ఉండాలి, అది తగ్గిపోయిందేమో అది చెక్ చేసుకోవాలని అంటున్నారు. ఎస్ భయ్యా.